ప్రధానంగా వార్తలకు వెళ్లే ముందు ఉగ్రవాదులపై ఉక్కుపదం. పాకిస్తాన్ తీరు పట్ల బగ్గుమంటున్న ప్రపంచ దేశాలు. అమాయకులు ప్రాణాలను బలిగొన్న నరహంతక ఉగ్రవాదులు 48 గంటల్లో భారత్ కాల్ చేసి వెళ్ళిపోండి అని హుకుం జారీ చేసిన కేంద్రం. ఉగ్రవాదాన్ని పాతాళానికి తొక్కి వేస్తాం పీఎం మోడీ. దెబ్బకు ప్రతి దెబ్బ తరాలు గుర్తుండిపోయేలా చేసి చూపిస్తాం. ఉగ్రవాదాన్ని ఊచకోత కోయడమే తర్వాయి. ఉగ్రవాదంపై పోరుకు భారతదేశంలో అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు. ముక్తఖండంతో యుద్ధానికి సిద్ధమవుతున్న భారత ఆర్మీ సైన్యం. ముస్లిం సమాజమా నల్ల బెడ్జీలు ధరించి నమాజ్ చేయండి. ఎంపీ ఓవైసీ డాక్టర్ బరిగల శివ. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ప్రధానంగా రాసిన నేపథ్యం కూడా నేను చూస్తున్నాను. ఎందుకు ఇవన్నీ రాశానంటే ఎవరికి శత్రుత్వం ఉండదు. ఎవరికి శత్రుత్వాలు ఎవరు ఉండరు. ఎవరు ఎక్కడ ఉన్నా కూడా రాజ్యాంగం లోబడే ఉంటారు. ఎవరు ఏం చేసినా కూడా రాజ్యాంగాన్ని అనుసరించే ఉంటారు. ఇలా ఉన్నటువంటి కరోనా సమయంలో ఇదే మోడీ దేశ భద్రత కోసం 180,000 మందిని భద్రత సైన్యాన్ని తీసేసేయడం, రిక్రూట్మెంట్ చేసుకోవాలి అంటే తీసేయడం జరిగింది. ఆపేసిలో అది ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అది ఆర్మీ రిక్రూట్మెంటు 1,80,000 మందిని తొలగించినటువంటి దౌర్భాగ్యుడు దేశ ప్రధాని. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసము 1,80,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ ఉన్నటువంటి ఉగ్రవాదులు నిజంగా జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దయినప్పటికీ 370 అనేటువంటి ఆర్టికల్ను రద్దు చేసినప్పటికీ ఇలా భారతదేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కూడా సమానమైనటువంటి హోదా ఇచ్చినప్పటికీ ఇలా ఆర్మీ వాళ్ళకు డబ్బులు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో వాళ్ళు ఏదైనా పరిస్థితి పట్టించుకోలేని పరిస్థితిలో వాళ్ళకు ఎలాంటి వెసులుబాటు లేనటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ఉగ్రవాదులు నిజంగా ఆ జమ్మూ కాశ్మీర్లోకి చొరబడిపోయే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కల్పించారు? కనీసం చాలా సెక్యూరిటీ ఉంటుంది, చాలా భయంకరమైన సెక్యూరిటీ ఉంటుంది. భయంకరమైన సెక్యూరిటీలో ఆ సెక్యూరిటీని దాటుకొని ఉగ్రవాదులు ఏ విధంగా పోతారు చూడండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళన్నీ బట్టలు ఇప్పేసి అక్కడ చూసుకొని నిజంగా వాళ్ళు కాల్ చేసి ఇలా చూడు ఎంత బాధాకరం, ఎంత బాగా ఉగ్రవాదం అంటోడు మనకు తెలుసా? కులం తెలుసా? మతం తెలుసా? ఉగ్రవాదం అంటోనికి మన కులం మతం అనేది ప్రాంతాన్ని తెలుసా? అమాయకులను కూడా చంపేసారు. ఒక ముస్లిం అతను కూడా చంపేసారు కదా, ముస్లిమే కదా, ముస్లిం అతను కూడా చంపేసారు కదా. ఇలా చాలామంది ఏంటంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు, దీన్ని రాజకీయం చేసి సినిమా చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి ఏదైతే బీహార్ ఎన్నికలు ఉన్నాయో, ఇవాళ ఉన్నటువంటి బీహార్ ఎన్నికలు, ఇవాళ ఉన్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల స్టంట్లో భాగంగానే ఇవన్నీ ఒక రాజకీయాలు. నేను నిన్న ప్రధానంగా రాసిన వార్త కూడా ఉంది. ఇక్కడ చూడు, ఉగ్రవాదులపై నాకు కోపం లేదు. ఉగ్రవాదులపై ఆ జరిగిన తర్వాత వ్యతిరేకంగా జరిగిన నేపథ్యంలో నిన్న పిఎం గారు క్యాబినెట్లో ఏదైతే ఉన్నాడో ఆయన ఎమర్జెన్సీ మీటింగ్లో ఆయన చెప్పినటువంటి వాక్యాలు కూడా రాయడం జరిగింది. ఎమర్జెన్సీ వాక్యాల సందర్భంగా రాయడం జరిగింది చూడు.